రాజకీయాల్లో మీరు ఏ పార్టీకైనా మద్దతు ఇవ్వండి, ఏ పార్టీ తరపునైనా పోటీ చేయండి, ఎన్నికలప్పుడు అంతవరకు ఉంచుకోండి. సినిమా రంగానికి సంబంధించినంత వరకు మనందరం సినీ కులం, సినీ మతం, ఇక్కడ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరం కలిసి ఉండాలి. ఈ ప్రపంచం ఎంతోమంది కూడిపెడుతోంది. అదే సందర్భంలో ఈ ప్రపంచమే మనది, ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇది సినీ పెద్దలు ఒకప్పుడు దాసరి నారాయణరావు కానీ, రామానాయుడు కానీ, కోదండరామిరెడ్డి కానీ ఇట్లాంటి వాళ్ళు చెప్తూ ఉండేటటువంటి మాటలు. ఆనాడు ఆ పెద్దరికం ఉండేది. ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలు కూడా వాళ్ళంటే ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు. వీళ్ళు కూడా ప్రభుత్వాల్లో ఎవరు వచ్చినా, అది తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా ఎవరు ఉన్నా ఆ ర్యాపో మెయింటైన్ చేసేవాళ్ళు వెంటనే వాళ్ళతో. కానీ గత 10-15 సంవత్సరాలుగా రాష్ట్ర విభజన అప్పటి నుంచి ఒకటి ప్రాంతాల వారీగా సినీ పరిశ్రమలో కొంత గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత కాలంలో ఏదైతే తొక్కి వేయబడటం, తొక్కటం అనేటటువంటి కాన్సెప్ట్లు వచ్చినాయి. అంటే చంద్రబాబు గారికి అయితే సంపూర్ణ మద్దతు ఇస్తుంటారు కానీ మిగతా వాళ్ళకి ఇవ్వరా అన్నటువంటి కోపంతో ఆ రోజున సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి స్టూడియోల మీద ఒక ఎత్తు పెట్టే ప్రయత్నం, రామానాయుడు ఫిలిం సిటీని 1,00,000 నాగాళ్లతో దున్నుతాననే స్టేట్మెంట్ దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి స్టూడియోలకు నోటీసులు ఇచ్చినటువంటిది ఆ రోజున కేసీఆర్ సర్కార్. చివరికి వీళ్ళందరూ వెళ్ళి కలిసి మాట్లాడుకున్న తర్వాత ఈవెన్ డ్రగ్స్ లాంటి కేసులతో వెంటాడారు. ఇక ఆ తర్వాతన వాళ్ళందరూ పెద్దలందరూ కలిసి కూర్చుని మాట్లాడిన తర్వాత నుంచి ఆయన కేసు అనుమానం చేయలేదు. కానీ అప్పటి నుంచి బీఆర్ఎస్ సినిమా వాళ్ళ జోలికి పోలేదు. సినిమా వాళ్ళు ఆ బీఆర్ఎస్ అంటే తెలుగుదేశం పట్ల ప్రేమతో కలిసి ఉంటే టీఆర్ఎస్ పట్ల భయంతో కలిసి ఉన్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఉంది కాబట్టి ప్రాబ్లం రాలి. ఆ తర్వాత ప్రభుత్వం మారాక జగన్ని పట్టించుకోలేదు. ఆ పట్టించుకోకపోవడంతో పాటు కనీసం ఇక్కడ షూటింగులు పెట్టుకోమంటే నవ్వి వదిలేసినటువంటి వాళ్ళు ఉన్నారు. చివరికి సినిమా టిక్కెట్లని తగ్గించి దాన్ని అడ్డుపెట్టి సినిమాలు ఇక్కడ 20% షూటింగ్ జరగాలని పెడితే అప్పుడు సినిమా పెద్ద నటులందరూ కలిసి ఇండస్ట్రీ అంతా వచ్చి కూర్చుని దానికి పరిష్కారం అని చెప్పేసి ఫైనల్ చేసి ఆ టైంలో నమస్కారం పెట్టినప్పుడు మా అన్నతోనే నమస్కారం పెట్టించుకుంటావా అన్నటువంటి కోపం పవన్ కళ్యాణ్, మొత్తం సినీ హీరోల అభిమానులందరూ మా మహేష్ బాబుని తీసుకొచ్చావు, మా ప్రభాస్ని తీసుకొచ్చావు అంటూ వీళ్ళందరూ ఒక్కచోటకి తీసుకొచ్చినటువంటి దానికి గాను ఆ జగన్ మీద కోపం అందరి అభిమానులకు వచ్చింది. తద్వారా జగన్ ఓటమిలో అదొక కీలకమైన పాత్ర అయింది. అదే సందర్భంలో ఈ దఫా అదే జగన్ ఏమి వాళ్ళు సన్మానించింది కానీ ఇది కానీ లేదు. ఈవెన్ ఆ జగన్ కండగా నిలబడ్డటువంటి పృథ్వీరాజుని వేధించారు. అలాగే రోజాని, తర్వాత పోసాని కృష్ణమురళిని, వీళ్ళందరినీ. చివరికి వాళ్ళల్లో ఆలీ అయితే ఇలా ముగ్గురు ఇప్పుడు పృథ్వీరాజు, ఆలీ, పోసాని శాంతం రాజకీయమే వదిలేశారు జగన్ దెబ్బకి. రోజా ఒక్కటి పార్టీలో కొనసాగుతోంది. అది అక్కడ నడిచింది. ఇటు పక్కన చూస్తే తెలంగాణలో ఏడాది అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి, పట్టించుకున్న పాపాన పోలేదు. దాని ఫలితం ఇది అనుకోవాలా. ఓవరాల్గా చూస్తే అందరితో కలిసి ఉండే పెద్దరికం కలిగేటటువంటి విధంగా ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరికాళ్ళు నేనే పెద్దోళ్ళు అనేటటువంటి రూట్లో ఉన్నారు. ఇంకొకళ్ళ పెద్దరికాన్ని సినీ పరిశ్రమ పట్టించుకోవట్లేదు. దాంతో వాళ్ళలో వాళ్ళకి విభేదాలు వచ్చినా పరిష్కరించేవాళ్ళు లేడు. చివరికి చట్టాలు, కేసులు, న్యాయాలు. ఒకప్పుడు దాసరి నారాయణరావు, రామానాయుడు లేకపోతే ఫిలిం ఛాంబర్ కూర్చుంటే పరిష్కారం అయిపోయేది. ఇప్పుడు ఫిలిం ఛాంబర్ ఉంది, మా ఉంది, లేకపోతే కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఉంటుంది, ఫైటర్స్ అసోసియేషన్ ఉంటుంది. అందరినీ సమన్వయం చేసేటటువంటి పెద్దరికం లేదు. చిరంజీవి గారు లాంటి వాళ్ళు అది తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే లేదా ఆయన లాంటి వాళ్ళకి ముందుకు ఇస్తే బాగుంటుందేమో ఆలోచించుకోవాల్సి ఉంది.